హాయ్. బిగ్ బాస్ చూసారా? జోగుపేట అనిల్ చూస్తున్నా. ఓకే. బిగ్ బాస్ విన్నర్ ఎవరయ్యారో తెలుసా? తెలుసు, పల్లవి ప్రశాంత్. ఓకే. తను విన్ అవ్వడంపై మీ అభిప్రాయం? ఒక కామన్ మ్యాన్ విన్ అయ్యిండు, అది ఇక తోపు ఇక. అంతకు మించిన ఎందుకంటే సెలబ్రిటీ కుమారులు, సెలబ్రిటీ వాళ్ళు మాత్రమే విన్ అయి ఉంటారు. కాకపోతే ఇక్కడ రైతు బిడ్డ మామూలుగా కూడా కాదు, రైతు బిడ్డ అయిందంటే అస్సలు వేరే లెవెల్. ఓకే. అయితే అతనికి బీబీ టైటిల్ ఇవ్వడం అనేది మీరు ఓకే అనుకుంటున్నారు? 100%. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ జెన్యున్గా ఆడిండు, చాలా రిస్క్ చేసిండు. ప్రతి ఒక్క గేమ్లో ఎఫర్ట్ అనిపిస్తున్నది మనకు పల్లవి ప్రశాంత్ది. అసలు ఆయన మించినోడు ఎవడు లేడు ఆ బిగ్ బాస్లో మాత్రం. ఓకే. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎన్ని రచ్చలు అయితే జరిగాయో అంతకన్నా బయట చాలా జరిగింది. మీకు ఐడియా ఆయన ఉందా? వేసినది కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు అక్కడ పబ్లిక్ చేసిర్రు, ఇప్పుడు ఈయన మీద పడ్డది అది. దానికి ఈయన ఏం చేస్తాడు? అంటే ఆయన పేరు చెప్పుకొని ఆయన ఫ్యాన్స్ అనే కదా చేసింది ఇదంతా. ఫ్యాన్స్ బిహేవ్ చేశారు కదా, దానిపై మీ బిహేవ్ చేసినంత మాత్రం ఇప్పుడు నిజానికి అభిమానం అనేది గుండెల్లో ఉంటుంది. అలాంటప్పుడు ఆ రౌతులతో వాడిని కొట్టడం వీని కొట్టడం అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళని అభిమానులు కూడా అన్నారు. అసలు పల్లవి ప్రశాంత్ కాదు, అక్కడ అమర్దీప్ ఫ్యాన్స్ కూడా, ఆ అమర్దీప్ ఫ్యాన్స్ కూడా అన్నారు. ఎందుకంటే అట్లా కొట్టడం మాత్రం 100% రాంగ్ అక్కడ అలా జరగడం. సరే, ఇప్పుడు ఆయన పేరు మీద ఇంత రచ్చ జరిగింది కదా బయట, కేసులని అవి అని ఇవని, గ్లాసెస్ పగలగొట్టడం, ఆర్టీసీ బస్సెస్. మరి దానిపైన ప్రశాంత్ ఒక మాట కూడా రెస్పాండ్ అవ్వలేదు. దానిపై మీ అభిప్రాయం? రెస్పాండ్ అంటే ఆయన ఇప్పుడు కామన్ మ్యాన్ కదా, ఆయనకి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అనేది తెలియలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు కౌశిక్ చూడు, అభిజిత్ చూడు, ప్రతి ఒక్కరు గ్రాండ్గా వెళ్ళాలని ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరు కూడా అప్పుడు కౌశిక్ కూడా మస్తు గ్రాండ్గా మామూలుగా చిన్న చిన్న ఎలిమినేట్ అయినప్పుడు, శోభ ఎలిమినేట్ అయినప్పుడు 10 మంది బాడీ గార్డ్స్ పెట్టుకొని వెళ్ళింది. అలాగనే మనోనికి కామన్ మ్యాన్ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఆ పోలీసు వాళ్ళతో ఎలా ఉంటే బాగుంటుంది, వెళ్తే బాగుంటుంది అని తనకు తెలియకుండా అది జరిగింది. కాబట్టి ఇందులో 100% పల్లవి ప్రశాంత్ది అందులో ఏం కూడా ప్రమేయం ఏం లేదు. మరి ఇంత జరుగుతున్నప్పుడు పోలీసులు తన సేఫ్టీ గురించి ఆలోచించి ర్యాలీ చేయకండి, వెళ్ళిపోండి అని చెప్పారు మర్యాదగా. కానీ మరి రైతు బిడ్డ వినకుండా అయినా ర్యాలీ తీశాడు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈయన ముందు ఇన్ఫార్మ్ చేసుకొని వెళ్ళి ఉంటే, బాడీ గార్డ్స్ని పెట్టుకొని ఆ విధంగా వెళ్ళి ఉంటే ఉంటుండే అని నా ఒపీనియన్. ఎందుకంటే అక్కడ ఇప్పుడు అది ప్రభుత్వంది కూడా కదా ప్రాపర్టీస్, ఆ విధంగా కూడా చేయడం వరకు అది రాంగ్. కాబట్టి ఆ దొరికిన వాళ్ళు అక్కడ ఆ కొట్టడం, వాళ్ళు దొరికిన చూడు, వాళ్ళది మాత్రం నేను 100% అంగీకరిస్తాను. కానీ ఇక్కడ ఈయన రియాక్ట్ అనేది, ఎందుకంటే కామన్ మ్యాన్ కదా, తాను ఎలా రియాక్ట్ అవ్వాలనేది తెలియకుండా ఉండొచ్చు మేబీ. యూజువల్గా ఒక షోకి విన్నర్ అయ్యి బయటికి వస్తే చాలా నేమ్ అండ్ ఫేమ్ క్రేజ్ పెరుగుతుంది. బట్ మన పల్లవి ప్రశాంత్ విషయంలో అది మొత్తం ఉల్టా పుల్టా అయిపోయింది. మొత్తం గెలిచిన ఆనందం కూడా లేకుండా. బయటకు వచ్చినాక ఉల్టా పుల్టా అయింది. ఈడ కూడా ఉల్టా పుల్టా లోపల ఆయన కండ్ల జైల్లో ఉంచినట్లు అయ్యారు, బయటకు వచ్చినా కూడా బయట కూడా జైల్లో ఉంచినట్లు అయిపోయింది. అరెస్ట్ చేశారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటంటే ఆయనకు ఇప్పుడు మామూలుగా కామన్ మ్యాన్ కాబట్టి ఆ విధంగా జరిగింది. అదే సెలబ్రిటీ కుమార్ అయితే ఈ విధంగా జరగకుండా ఉంటుండే. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్గా సెలబ్రిటీస్ కానీ వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేసి ఆయనకు బయటకు తీసుకురావాలని నా ఒపీనియన్. తను కొంచెం బిహేవియర్ అనేది చేంజ్ చేశాడు, చాలా ఆరగంట్గా ఉన్నాడు, మీడియాకి వీడియోస్ ఇవ్వట్లేదని రాసుకుంటారు. ఇట్లా కొట్టిండు పల్లవి ప్రశాంత్, వాళ్ళందరూ ఇట్లా చేసిరు అని వీళ్ళు మన మీడియా రాసుకుంటుందే తప్ప ఆయన ఏం చేయలేడు. ఆయన రియాక్ట్ కాలేడు, ఇట్లా రియాక్ట్ కాలేడు. మళ్ళీ ప్లస్ ఆ ఫ్యాన్స్ని రెచ్చగొట్టిండు. ఎవరైనా అద్దాలను వల్ల కొట్టమని, లేదంటే అక్కడ ఫ్యాన్స్ని కొట్టమని ఎవరు జెన్యున్గా మామూలుగా థింక్ చేసినా ఆ విధంగా రోడ్ చేస్తారు, చెయ్యరు కదా. సో ఇదంతా చూసిన తర్వాత కూడా మీరు ఇంకా పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేసి విన్ అవ్వడం ఓకే అంటారా? విన్ అవ్వడం అది ఎవరైనా ఆయన తన స్వతహాగా తన వర్క్ పెట్టి ఎఫర్ట్ పెట్టి తను విన్ అయ్యాడు. అంతేగాని తన స్వతహాగా ధ్వంసం చేయండి, రెచ్చగొట్టండి, రెచ్చగొట్టి చెప్పలేడు కదా పల్లవి ప్రశాంత్. హలో అండి. హాయ్ మ్యామ్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం మేడం. చూసారా? చూసినా వాళ్ళని విన్ అయ్యాడు కాబట్టి ప్రశాంత్ అన్న. ఎలా అనిపించింది మేడం, గెలిచినా కూడా సుఖం లేకుండా అయిపోయింది మేడం పల్లె ప్రశాంత్కి. ఆ గెలిచిన 105 రోజులు కష్టపడి దెబ్బలు తిని అన్ని వీళ్ళతో మాటపడి వాళ్ళతో మాటపడి గెలిచిండు. ఆ గెలిచిన హ్యాపీనెస్ కూడా ఇవ్వకుండా టార్గెట్ వేసిళ్ళు, జైల్లో వేసిళ్ళు. ఏం వచ్చిందన్న? పాపం రైతు బిడ్డనా, వాళ్ళ తండ్రి రోడ్డు మీద పడుకున్నాడు, వాళ్ళ అమ్మ ఇంటికాడ ఏడుస్తుంది, వాళ్ళ అక్క వాళ్ళు ఏడుస్తుళ్ళు, వాళ్ళ చెల్లె, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ డాడీ ఏమో నాంపల్లి కోడు కూడా పడుకోడు. ఇలా పోతే మేడం కళ్ళలా ఏడుపు వచ్చేసింది మేడం. ఒక రైతు వ్యక్తి రైతు బిడ్డ పొలంలో పని చేస్తే ఒక 4 అన్నం, అంటే ఒక రైతు బిడ్డ మనకు అన్నం పెడతాడు, అన్నం పెట్టేలో రోడ్డు మీద పడుకోబెడతారు. గెలిపించి మస్తు బాగా అనిపించింది మేడం. కానీ మరి ఆయన పేరు చెప్పుకొని ఫ్యాన్స్ అంతా చాలా రచ్చ చేశారు కదా మేడం. ఒకటి చెప్తా మేడం, నేను కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే. గేమ్ పరంగా మంచి పరంగా నేను కూడా ఫ్యాన్సే. ఒకటి చెప్తా, కావాలని చేసిన దానికి నిలబడి చూసిన దానికి చాలా తేడా ఉంది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ అయితే బయటికి వచ్చినప్పుడు ఆయనకు దూరం ఉండి చూడాలా, మాట్లాడాలా, చేయాలా. కానీ పల్లగొట్టి చేసేంత చేయాలని చేసిన టార్గెట్ ఇది నేను చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా. ఎవరో ఇది దగ్గరుండి
వాళ్ళకి తాగిపిచ్చి డబ్బులు ఇచ్చి మరీ పలగొట్టి పల్లె ప్రశాంత్ పేరు బ్లైండ్ చేయాలి. ఎందుకంటే కప్పు విన్ అయ్యాడు కదా, కప్పు విన్ అయిన తర్వాత జరిగిన సంఘటన ఇది. నాకు తెలిసి కప్పు విన్ అయిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు వస్తారు, గీతురాయలు, అశ్విని, మళ్ళీ ఆ తర్వాత బస్సులు వచ్చినాయి. అంటే అక్కడ కూడా చూస్తున్నా బస్సులు పలగొట్టడం అంటే వీళ్ళు కావాలని చేసినట్టు అనిపించాడు. అక్కడ సిచ్యువేషన్ బట్టి ఒక 5, 6, 10 మందిలో వాళ్ళే పలగొట్టి వాళ్ళే చేసినట్టు, కావాలనే చేసినట్టు, ఎవరో చేపించినట్టు పల్లె ప్రశాంత్ని టార్గెట్ వేసినట్టు అనిపించాడు ఇది నాకు. ఎవరు చేపించుంటారు అనుకుంటున్నారు మరి? మేడం ఒకటి చెప్తా, ఎవరు అంటే మనం చెప్పలేం, కానీ ఒకళ్ళు వాళ్ళు తాగిలరు పలగొట్లు. కానీ ఇప్పుడు ఒక హీరో సినిమా రిలీజ్ అయితే హీరో పేరు చెప్పేసి ఒక బస్సులు కార్లు పలగొడితే హీరోని అరెస్ట్ చేస్తారా మేడం? ఎందుకు చేయరు కదా మేడం. హీరోలు అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఒక 5 బస్సులు పలగొడతారు, హీరో పేరు చెప్పి ఒక 1000 మంది 5 బస్సులు పలగొడతారు, హీరోలు ఎందుకు అరెస్ట్ చేయరు మేడం? పల్లె ప్రసాద్ ఎందుకు అరెస్ట్ చేసారు? ఎందుకంటే రైతు బిడ్డ. పోలీసులు చెప్పినా కానీ రూల్స్ అనేది పాటించకుండా ర్యాలీ చేశాడు కదా వితౌట్ పర్మిషన్. మరి దాని గురించి మేబీ అరెస్ట్ చేసి ఉంటారు. దానిపై మీ అభిప్రాయం? ఇప్పుడు ఆయన విన్ అయ్యిండు మేడం, ఆయన వాళ్ళు ఏం చెప్పిలో తెలియదు, ఈయన వినడో తెలియదు, అప్పుడు ఏం అర్థమైందో తెలియదు. కానీ నేను ఏంటంటే గెలిచినా కదా హ్యాపీనెస్లా మూడ్లా ర్యాలీ చేద్దాం, సెలబ్రేషన్. ఇప్పుడు ఎవరైనా గెలిచినప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటారు, సీఎం అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా సెలబ్రేషన్ చేసుకుంటారు మేడం. ఆయన సెలబ్రేషన్ చేసుకున్నాడు, ఆ సెలబ్రేషన్ చేసుకుని పోదామని అట్లా హ్యాపీనెస్గా వచ్చిండు. మరి తర్వాత ఏమైందో తెలియదు, మళ్ళీ పాపం ఇక ప్రశాంత్ మీద కేసు పడ్డది. సరే, బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నా పేరు అయితే ప్రశాంతే వచ్చింది కాబట్టి, అంటే వాళ్ళ ఫ్యాన్సే చేశారంటున్నారు కదా. మరి దీని గురించి అతను బయటకు వచ్చే ఒక్క మాట కూడా స్పందించలేదు. దాని మీద మీ రెస్పాన్స్? మేడం ఆయన ఫ్యాన్స్ పలగొట్టిలని చెప్తాను మేడం, రైటే. అక్కడ సీసీ కెమెరాస్ ఉండే ఆ ఏరియాలో, సీసీ కెమెరా చెక్ చేసి వాళ్ళ పట్టుకొని 4 తగిలిచ్చి మీకు ప్రసాద్ చేయగలరా, ప్రసాద్ వాళ్ళు చేయగలరా, లేకుంటే మీరు ఎందుకు చేసిళ్ళు, ప్రసాద్ కోసం వస్తే కారు ఎందుకు పలగొడతారు, బస్సులు ఎందుకు పలగొడతారు, ప్రసాద్ చూసి వెళ్ళిపోవాలి కదా. కావాలని కూడా చేయొచ్చు కదా, కావాలని కూడా క్రియేట్ చేసి చేయొచ్చు కదా. అట్లా ఇప్పుడు మీరు అన్నపూర్ణ దగ్గర లైవ్లో ఉన్నానని చెప్తున్నారు, వాళ్ళ అదంతా చూశారు మీరు, ఆ రచ్చ అంతా. వాళ్ళకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు అంటే గేమ్లా చూడకుండా? ఇప్పుడు ఆడ ఏంటంటే మేడం, ఒక సినిమా వస్తే సినిమాలో వాళ్ళు విలన్ హీరో కొట్టుకుంటారు, వాళ్ళు బయట ఫ్రెండ్సే మేడం. అది కూడా గేమ్, బిగ్ బాస్ అంటే గేమ్ ఆడిపోతారు, తర్వాత వాళ్ళు కలిసిపోతారు, మంచిగా మాట్లాడతారు. కానీ ఫ్యాన్స్ వస్తారండి, చూడండి, వెళ్ళిపోండి. ప్రభుత్వ సొమ్ము, వేరే కార్లు, కష్టపడి కొనుక్కున్న కార్లు మేడం. వాళ్ళు యాంకర్లు కష్టపడి కొనుక్కున్న కార్లు, వాళ్ళ కార్లు వాళ్ళ ఒక్క వస్తువు పోతే అంత బాధపడతారు. వాళ్ళ పెద్ద కార్లు పలగొడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అసలు అదే పల్లవి ప్రసాద్ ఫ్యాన్స్ అయితే గీతురాయల కారు ఎందుకు పలగొడతారు? ఆమెకి ఏం సంబంధం? అశ్వినికి ఏమి సంబంధం? ఆమె తమ్ముడు అంటది. ఇక నిన్న కూడా అశ్విని చెప్పింది అంటే కావాలని చేసినట్టు నాకు అనిపిస్తుంది మేడం. బస్సులు ఎందుకు పలగొడతారు పల్లవి ప్రసాద్ ఫ్యాన్స్ అయితే? బస్సుకి వీళ్ళకి ఏం సంబంధం? మొత్తానికైతే మరి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు, దానిపై మీ ఒపీనియన్? కానీ ఒకటే మేడం, అంతమంది బిగ్ బాస్ హౌస్లో ఉన్న వ్యక్తులు కూడా బోలే అంట. రియల్కి తేడా అంటే ఇదే, రియల్ అంటే బోలే అల్లనే. ఆ హౌస్లో అంతమంది ఉన్నా కూడా మళ్ళీ బోలే అల్ల వచ్చి అంతమందికి హెల్ప్ చేసినా కూడా బయటికి వచ్చి కూడా లాయర్లు తీసుకొచ్చి చేపించడం మాత్రం ఇది ఎదురు హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే బోలే అల్ల నువ్వు చాలా బలిచోడి వాళ్ళ. ఇప్పుడు అంటే బిగ్ బాస్ హౌస్లో సపోర్ట్ చేసినావు, బయట సపోర్ట్ చేసినావు. ఒక వ్యక్తి జైల్లో ఉంటే ఎవరు రాకుంటే ఆయన కల్టాదడ్డి చేసుకుని లైట్ పల్లెడు ఒకటి గంటలకు ఏం అవసరం మేడం? ఒక రైతు బిడ్డ వాళ్ళ ఇల్లు కూడా లేదు మేడం హైదరాబాద్. వాళ్ళు పాప వాళ్ళ డాడీ రోడ్డు మీద అసలు లాపల్లి స్టేషన్లో పడుకుంటే నాకైతే మస్తు బాగా. ఒక రైతు వ్యక్తి గెలిచి సుఖం లేకుండా కాంట్రవర్సీలకి నెగిటివ్లకి చాలా వెళ్తున్నాడు. జర పెద్ద ఛానళ్ళు ప్లీజ్ వీలైతే సపోర్ట్ చేయాలి, కానీ నెగిటివ్ చేయగలి. చూసేటప్పుడు కూడా నెగిటివ్ అనుకుంటారు. ఎందుకంటే కష్టపడి వచ్చిన ఫ్యామిలీని సపోర్ట్ చేస్తే మంచి. రైతులు అంటే తక్కువ చేయగలలా, మళ్ళీ వాళ్ళ తిట్లు అంటే రైతే కారణం. అలాంటి రైతులు రోడ్డు మీద పడబెట్టలో ఆ పాప పెట్టు పోదల్లా. తప్పు చేసినా కూడా పైన దేవుడు చూసాడు బ్రో. ఒకటే ఏ పల్లవి ప్రసాద్ అలా నెల ఉండేలా, ఖాళీ ఆయనకు రైతు కష్టం తెలుసు, ఆయన బతుకుతాడు. ఖాళీ పాపం అయితే పాపమే ఉంటాయి మేడం, పైన దేవుడు ఒకటే వాట. దేవుడు చూసుకున్నాడు అంతే. హలో, బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను. చూసారా ఫైనల్? చూసినాం. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు కదా. అవును. ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. ఒక తెలంగాణ బిడ్డ, అది ఇట్స్ వెరీ గుడ్. కానీ షో చూసినంత ఎంజాయ్ చేయలేదు. ఏదైతే బయటకు వచ్చి వ్యాండలిజం అయిందో మొత్తం చూసిన షో అంతా టేస్ట్ అంతా వెళ్ళిపోయింది. అంటే ప్రశాంత్ హౌస్లో ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేశాడు, కొంచెం బయటికి వచ్చా కొంచెం ఆరోగెన్సీ పెరిగింది అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఆరోగెన్స్ అన్న దాన్ని ఇరిటేషన్ అంటారు. బికాజ్ అన్ని దినాలు లోపట్టు ఉన్నాడు కదా. సో ఈ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. ఇంత ఆయనకు క్రెడిట్ దొరుకుతుంది, ఇంత పబ్లిసిటీ, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని. ఎందుకంటే అతనికి తెలియదు కదా. కానీ అతన్ని జైలు వేసింది చాలా మంచి పని చేసింది తెలంగాణ గవర్నమెంట్. ఎందుకంటే అది ఫ్యూచర్ మెసేజ్ పోతుంది పబ్లిక్. ఇట్లా చేస్తారు. యాక్చువల్ నాగార్జున జైలు వేయాలి. బేసిక్ ఆ గడబడి చేసిందంతా ఆంధ్రోళ్ళు. ఎందుకంటే తెలంగాణ గెలిచిండని కుళ్ళుతోన. కానీ జైలు వేసింది చాలా మంచి పని. ఐ అప్రిషియేట్ దట్.
ఎందుకంటే ఈ బస్సులు డ్యామేజ్, ఆ పిల్లది పాపం కార్ డ్యామేజ్ చేసిండు కదా, అట్లా చేయొద్దు కదా. సివిల్ సొసైటీలో ఉన్నాం మనం. ఫ్యాన్స్ అన్నప్పుడు పాజిటివ్ వేలో ఉండాలి. గేమ్ని గేమ్లా చూడకుండా ఇంత రచ్చ చేశారు కదా, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? నేను కూడా ఎన్టీ రామారావు స్ట్రాంగ్ ఫ్యాన్ను. నేను దొంగతనంగా నాగేశ్వరరావు సినిమా చూస్తుంటే, భలే తమ్ముడు సినిమా వచ్చినప్పుడు మేము చూస్తుంటే, ఈ నాగేశ్వరరావు అప్పుడు అదృష్టవంతుడు సినిమా వచ్చిండే వసంత్ టాకీస్లో, భలే తమ్ముడేమో వసంత్ టాకీస్లో నడుస్తుండే, అదృష్టవంతుడు దీపక్ మేళ నడుస్తుండే. దొంగతనం కానీ మేము ఇట్లా వ్యాండలిజం చేయకుంటే, ఇప్పుడు మొన్న చేసింది ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరండి సివిల్ సొసైటీలో. సివిక్ సెన్స్ ఉండాలి. ఈ బస్సులు వాళ్ళ కొట్టుకాల్లో ఎవరివి, అవి మన పైసలే కదా, వాళ్ళే కదా. ఫ్యాన్స్ అన్నప్పుడు ఫ్యాన్ లాగానే ఉండాలి నువ్వు. మరి ఇట్లా పోయి బస్సులు వాళ్ళ కొట్టి వాడిని తిట్టి, యాక్చువల్లీ వాళ్ళంతా తాగొచ్చిందండి వీళ్ళు. ఎందుకంటే ఆ సోషల్ జెలస్తోనే చేసిన వాళ్ళు. మా తెలంగాణలో ఒక్కళ్ళు లేడు దాంట్లో. మరి ఇంత జరిగినా కూడా పల్లా ప్రశాంత్ దీని మీద రెస్పాండ్ అవ్వలేదు. దాని గురించి మీరేమనుకుంటున్నారు? వానికి ఎట్లా రెస్పాండ్ కావాలి? వాడు కొత్త వానికి తెలియదు. ఏదో విధంగా ఒక మాట అయినా కూడా మరి ఇలా జరిగింది నా గురించి సారీ అని కూడా చెప్పలేదు కదా మీడియాకి కానీ పబ్లిక్కి కానీ. అది తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే వాడు ఊరోడు, వానికి ఇట్లా నా తరఫుకెళ్ళి అయిందని అట్లా కొంచెం ఇప్పుడు జైలుకి వచ్చినాక చూడు, వాడు మళ్ళీ బర్రెలకెళ్ళక సెలబ్రిటీ అవుతాడు. వానికి తెలియదు. ఈజ్ వెరీ ఇన్నోసెంట్. వానికి ఇప్పుడు కొంచెం పక్కకు చెంచగాళ్ళు ఉంటానంటే నేర్పిస్తే అప్పుడు జర ట్రిమ్ అవుతాడు. మీడియా వాళ్ళని కూడా చాలా సేపు వెయిట్ చేపించి వీడియోస్ ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడం లాంటివి జరిగాయంట. చూసిన అదే ఒక్కొక్కరిని పట్టుకొని వాళ్ళని పట్టుకొచ్చి గుంజుకొచ్చి చేస్తున్నారు కదా, అది పెద్ద సీరియస్గా తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే తనే చెప్పాడు కదా ఇంటికి రండి ఇస్తాను పక్కా అని చెప్పినప్పుడు మరి వెళ్ళినప్పుడు ఇవ్వాలి కదా జనరల్గా. కానీ వానికి సిగ్గైంది, ఇట్లా వ్యాండలిజం ఇట్లా అయింది కదా, మీరు అంతా ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు. వాడికి జర ప్రిపేర్ కాలేవాడు, జర చెంచకాలు ఇంకా లేరు ఎంబడి ఉంటే ఇట్లా మాట్లాడాలని. ఇప్పుడు జైలుకి పోయిండు కదా, జైల్లో అన్నీ నేర్పిస్తారు వేరే ఖైదీలకి ఇట్లా. అకార్డింగ్ టు యూ శిక్ష పడడం కరెక్టే అంటారా? 100%. ఇంకా 1 year వేయాలి వాడిని లోపలికి. 90 days అవ్వండి అయిడా 14. ఇప్పుడు యాక్చువల్లీ 1 year అవుతానంటే కరెక్ట్ అవుతాడు వాడు. మళ్ళీ సార్ బిగ్ బాస్ లాకోకుండా. థ్యాంక్ యూ. బిగ్ బాస్ చూసారా? చూశానండి. పల్లా ప్రశాంత్ విన్ అయ్యాడు కదా, ఎలా అనిపించింది? జనరల్లీ విన్ అవడం అనేది చాలా గొప్ప విషయం. అది ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి మారుమూల ప్రాంతంలో ఎవరైనా తెలియని వ్యక్తి బిగ్ బాస్లోకి వచ్చి ఇక్కడ చాలా ఫేమస్ అయిన వాళ్ళందరికంటే ఈయన పాపులర్ అయ్యి గెలవడం అనేది చాలా రివ్యూ అనేది జెన్యున్గా ఉంది. రికమెండేషన్స్ కానీ వాళ్ళు అనుకున్నట్లు లేకుండా జెన్యున్ అనేది రివ్యూగా ఇచ్చారు, చాలా సంతోషం. బట్ ఏంటంటే ఇప్పుడు జరిగిన ఈ అల్లర్లు సృష్టించింది ఎవరో సృష్టించారు. బట్ ఏంటంటే మనల్ని తీసుకెళ్ళడం అనేది కొంచెం బాధాకరం. అంత డెసిషన్ తీసుకోకుండా ఏదో జస్ట్ ఒక చలానా ఒక 10,000 20,000 వేసి వదిలేసి ఉంటే బాగుండేది. అంటే ఆయన పేరు చెప్పుకొని ఫ్యాన్స్ ఇదంతా చేశారు కదా. ఫ్యాన్స్ వల్ల మరి ఫ్యాన్సే కదా, అతను టార్గెట్ చేసి అతను చేపిస్తే అతనిది తప్పు. ఎవరో చేసిన తప్పుకి పాపం ఈయన బలయ్యాడు. 14 రోజులు రిమాండ్ విధించారు కదా, మన కోర్టు వారైనా సరే ఏదో ఒక 20,000 జరిమానా వేసేసి వదిలేస్తే బాగుండేది. అంటే జైలు శిక్ష చేయడం కరెక్ట్ కాదంటారా మీరు? జైలు శిక్ష అంటే నాకు తెలిసి కొంచెం నాకు బాధాకరమైన విషయం అది. జైలు శిక్ష చేసే అంత పెద్ద మిస్టేక్ అతను చేయలే, పబ్లిక్ చేశారు. బట్ ఏంటంటే అది మొత్తం ఇతను ఫేమస్ అయ్యారు కాబట్టి ఇతని మీద తోసేశారని నా అభిప్రాయం. అంటే ఫ్యాన్స్ పరంగా చూసుకోకపోయినా పోలీసులు ఇంటిమేట్ చేసినప్పటికి కూడా ర్యాలీ చేయొద్దు అని వినకుండా ఇలా రూల్స్ని బ్రేక్ చేశాడనే కదా అతన్ని అరెస్ట్ చేసింది. అతను చెప్పిన విషయం ఏంటంటే ఈ అల్లర్లో ఆ గోల్లో అతనికి పోలీసులు ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు. బట్ ఏంటంటే నా కోసం బయట అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళకి జస్ట్ కనపడి వెళదాం, అందరూ సాటిస్ఫై అవుతారు, కొంచెం అందరికీ ప్రౌడ్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా అది ఇలా జరిగింది. ఇలా అయిద్దని ఎవరు ఊహించలే, అది ఎవరు కావాలని చేసింది కూడా కాదు. సరే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అంటున్నారు, మరి వచ్చినాకనే మొత్తం సీన్ ఆయనకు అర్థమై ఉంటుంది కదా, అప్పుడు ఆయన దాని గురించి ఒక మాట కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు కదా, దానిపై ఒపీనియన్? అతను ఆల్రెడీ కండోలెన్స్ చేశాడు, అందరినీ క్షమాపణ అడిగాడు. లైవ్లో వాళ్ళ ఊరు వెళ్ళాక ఆన్లైన్ ఇచ్చారు కూడా. పోలీసులు ఇలా చెప్పారంట, బట్ నాకు అది తెలియలేదు. అతను చెప్పింది ఏంటంటే ఇలా బయట అందరూ చూస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, నా కోసం ఫ్యాన్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు,
వాళ్ళు నన్ను చూసి ఏదో కొంచెం సంతోషంగా ఫీల్ అవుతారు, నాకు అందరూ కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారు. రైతు బిడ్డను కాబట్టి నా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారన్న ఉద్దేశంతో అందరు కనపడి వెళ్దాం అన్నట్లుగా బయటకు వచ్చారు. నా గెలుపు కాదు, ప్రతి రైతు గెలుపు అన్నట్లుగా అందరితో మాట్లాడదామని వచ్చారు ఆయన. మరి వచ్చిన డబ్బు రైతులకు ఇస్తాను, హెల్ప్ చేస్తాను అడిగిదాను అన్నారు కదా, అన్నారుగా. కానీ మరి తర్వాత అడిగితే నేను ఏమైనా సీఎం నా అందరికి హెల్ప్ చేయడానికి అది ఇదని మాట్లాడారు. అది మీరు రాంగ్ అండర్స్టాండ్ చేస్తున్నారు. అక్కడ ఆయన అడిగింది ఏంటి, ఇంతకుముందు మీరు ఏమన్నా చేశారా, రైతులకు ఏమన్నా చేశారా అని ఇంతకుముందు చేశారని అడిగారు. ఇంతకుముందు నేను పాపులర్ కాదు, నా దగ్గర డబ్బు లేదు, నేను సీఎం ఏం కాదు, ఇప్పుడు గెలిచాను ఇప్పుడు చేస్తాను అన్నారు. ఇప్పుడు వచ్చిన డబ్బుతో ఇస్తాన్నారు ఆయన. ఇప్పుడు వచ్చిన డబ్బుతో చేస్తున్నారు. ఇంతకుముందు నేను సీఎం కాదు కదా, నేను నా చేతిలో అవకాశం లేదు అని చెప్పారు ఇంతకుముందు. ఇప్పుడు చేసి వెళ్ళాం, ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇది జరిగింది కదా. మీడియా వాళ్ళని కూడా చాలాసేపు వెయిట్ చేయించి ఇంటికి రండి అన్న ఇస్తాను ఇంటర్వ్యూస్ అని చెప్పి పిలిపించుకొని చాలాసేపు ఇంటి దగ్గర వెయిట్ చేయించి ఇవ్వను వెళ్ళిపోండి అని చెప్పని హార్ష్గా మాట్లాడారండి. మరి దానిపై మీ ఒపీనియన్ ఏంటంటే అతను ఏం మాట్లాడినా అంత నెగిటివ్ ట్రోల్ వస్తుంది, దానివల్ల భయపడ్డారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఇష్యూలు జరిగినాయి కదా, దానివల్ల కొంచెం డిలే చేసి ఉండొచ్చు. ఏం మాట్లాడుతూ ఏమంటారో అన్న ఆలోచన ప్రకారం ఆయన ఆగండొచ్చు, చెప్పలేము. ఓకే, ఓవరాల్ సినారియో చూసుకుంటే మీకు ఎవరు తప్పు అనిపించింది? ఫ్యాన్స్ దా, పల్లవి ప్రశాంత్ దా, పోలీసులదా, ఎవరిది? ఏమంటే పల్లవి ప్రశాంత్ అని ఆయన ఒక 54 days 84 days లోపల ఉండి విన్నర్గా బయటకు వచ్చి ఆనందంలో ఉంటారు. ఫ్యాన్స్ అనేవాళ్ళు ఆయన గెలిచారన్న వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ఆనందంలో ఉన్నారు. బట్ ఏంటంటే అక్కడ 2 teams 3 teams ఉన్నాయి, వాళ్ళకి ఇష్యూస్ జరిగినాయి. దాని పరంగా అక్కడ ప్రాబ్లం అయింది. ఈయన చేసింది కాదు, వాళ్ళు చేసింది కాదు. జనరల్లీ బయట ఎలా జరిగితే అక్కడ అలా జరిగింది. బట్ ఏంటంటే అక్కడ పబ్లిక్ వల్ల అందరూ డిస్టర్బ్ అయ్యారు, పోలీసులు ఎంటర్ అయ్యారు. పోలీసులు చెప్పిన మాట ఆ టైంలో ఎవరు వినలా, దానివల్ల ఇష్యూ అయింది. హాయ్ అండి, అక్క బిగ్ బాస్ చూసారా? చూస్తాను. పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు కదా, అవును, ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. కానీ మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు విన్ అయ్యారంటే మాకు హ్యాపీగా చాలా. ఆయనని ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అది చాలా తప్పు. మరీ పల్లవి ప్రశాంత్ నెగిటివ్ చేయాలని కొంతమంది మీడియా వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా ఎవరో బయట వాళ్ళు వచ్చి చేస్తే ప్రశాంత్ ఫ్యాన్స్ చేశారని చెప్పి దాన్ని అలా చేశారు. కొంతమంది ఉన్నారు ప్రశాంత్ ఫ్యాన్స్లోనే, వాళ్ళు చేశారు. అది దానివల్ల ఎఫెక్ట్ అయింది ప్రశాంత్, వాళ్ళు కాదు. ఇప్పుడు అదే జైల్లో ఉన్నప్పుడు ఒక్కటి రాలి మళ్ళీ సపోర్ట్ చేయడానికి. ఫ్యాన్స్ అన్నప్పుడు ఆయన హీరోకి కానీ సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయకుండా ఇలా మొత్తం నెగిటివ్ చేయడం వల్ల మీరేమనుకుంటున్నారు? చాలా తప్పు అనుకుంటున్నా. అది ఒక షో కాబట్టి ఒక షో అయిపోయేదాకే ఉండాలి. షో అయిపోయిన తర్వాత వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళే మధ్యలో గొడవలు పెట్టుకుని వీళ్ళు అవుతారు. ఏదైనా ఎఫెక్ట్ వీళ్ళకి అవుతుంది కానీ వాళ్ళకి ఉండదు, తర్వాత కలిసే ఉంటారు వాళ్ళు ఎప్పుడు. పోలీసులు ఎంత చెప్పినా కానీ ర్యాలీ తీయొద్దన్న ర్యాలీ తీశారు కదా ప్రశాంత్, ఇంత డిస్టర్బెన్స్లో కూడా. దాని గురించి మీరేమనుకుంటున్నారు? అంటే పోలీసు చెప్పింది వినాల్సింది, కానీ అంతమంది వచ్చారు కాబట్టి చూడటానికి తనకు ఆనందం ఉంటుంది గెలిచాడని. అది అందుకే అంత చేశాడు. లేకపోతే పోలీసు చెప్పినట్టు ఇదంతా ఉండేది కాదు. అప్పుడు దాకా రచ్చ చేశారు బయట, పోలీసు చెప్పింది వినలేదు, అందుకే ఇదంతా జరిగింది. అంత పెద్ద రియాలిటీ షో గెలిచినందుకు చాలా ఆనందంగా ఉండాలి, కానీ అదంతా లేకుండా మొత్తం ఉల్టా పుల్టా అయిపోయి చాలా ఎదుర్కొంటున్నాడు పల్లవి ప్రశాంత్ ప్రజెంట్. జైలుకి వెళ్ళడం, అరెస్ట్ అవ్వడం, దాని గురించి మీరేమనుకుంటున్నారు? అదే గెలిచిన ఆనందం 2 days కూడా ఉండకుండా వాళ్ళ కొంతమంది ఫ్యాన్స్ చేసిన దానివల్ల ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ప్రశాంత్ ఇప్పుడు చాలా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ చాలా సఫర్ అవుతున్నారు. అది చాలా బాధగా ఉంది అందరికి, ఫ్యాన్స్ అందరికి, మాలాంటి ఫ్యాన్స్కి. ఓకే, ప్రశాంత్ హౌస్లో ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేసి ఇప్పుడు బయటికి గెలిచాక ఒకలాగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి అందరూ అంటున్నారు, మీరేమంటారు? నేను కూడా చూస్తున్నా, అది నిజం అనిపిస్తుంది. అంటే లోపల ఒకలాగా బయటకు ఒకలాగా, మీడియా వాళ్ళతో ఒకలాగా మాట్లాడుతున్నాడు. లోపల ఉన్నంతసేపు కొద్దిగా కూల్గా మాట్లాడాడు, బయటకు వచ్చినాక ఇంకా మీడియా వాళ్ళకి నేను ఇవ్వను ఇంటర్వ్యూస్, నేను ఎందుకు ఇవ్వాలి, వెళ్ళండి అని కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ కూడా యూస్ చేశారు అన్నారు, మీరేమంటారు? అది ఉపయోగించాడు అనుకుంటా, కానీ పాజిటివ్ గురించి చెప్పట్లేదు. ఓన్లీ అదే చెప్పాడు, అదే నెగిటివ్ చేశాను చూపిస్తారు మీడియా వాళ్ళు. వాళ్ళు మంచి గుడ్డు చెప్పినా మీడియా వాళ్ళు తెలిసిందే కదా, మొత్తం బ్యాడ్ చేస్తారు వాళ్ళని. హౌస్ లో ఉన్నప్పుడు శివాజీ బాగా సపోర్ట్ చేశాడు ప్రశాంత్ కి, మరి ఇదంతా చూసిన తర్వాత శివాజీ గారు ఎలా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నారు మీరు? అంటే వాళ్ళ ఒక ఇండస్ట్రీ చూశాడు కాబట్టి ఆయన అర్థమైపోయింది అతనికి. శివాజీ గారికి మొత్తం అర్థమైపోయింది కాబట్టి ఆయన పట్టించుకోడు నాకు తెలిసి. బోలే గారు అయితే గ్రేట్, ఒక రియల్ హీరో నాకు తెలిసి. అంత పరిస్థితిలో కూడా వచ్చి జైల్లోకి వచ్చి స్టేషన్కి వచ్చి అలా చూశాడు, అది ఇది సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు. ఓకే, పల్లవి ప్రశాంత్ కి శివాజీ గారు అంత సపోర్ట్ చేసిన స్టేజ్ మీద ఆయన గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు కప్పు వచ్చినప్పుడు, దాని గురించి మీరు ఎలా? అంటే ఆడ ఎవరితో మాట్లాడలేదు, జస్ట్ నాగార్జునతో కాలు పట్టుకున్నాడు, కొద్దిగా విన్నింగ్ మూమెంట్, ఫ్యామిలీతో ఫోటో దిగాడు అంతే. ఇంకా అంటే కొంచెం హౌస్ లో ఉన్నంత వరకు శివన్న అంటూ చాలా ఎక్కువ ప్రేమతో ఉన్నాడు కదా, మరి అఫెక్షన్ బయట కూడా చూపించాలి కదా విన్ అయిన హ్యాపీ మూమెంట్ లో. బయటకు అంటే రాంగ్ స్టేజ్ మీద చూపించాడు హేలుని, మొత్తం విజయం నీకే అని అలా చూపించాడు హ్యాండ్.
బయట ఇంకా చూపించడం 2 days లో మళ్ళీ అరెస్ట్ చేశారు. బిహేవియర్ అన్నది అక్కడే చేంజ్ అయింది, అక్కడ నుంచి స్టార్ట్ చేశాడని ఏమైనా అనిపించిందా మీకు? అవును, విన్నింగ్ అయితే కొంచెం వచ్చింది ఎవరికైనా కుమ్ములు అలా వచ్చినట్టు అనిపించింది కొంచెం. ఓకే, ఓట్ సిస్టమ్ అనేది ఉంది కదా, ఓట్లు వేస్తే గెలుస్తారని. మీరు ఓట్లు వేసారా? నేను వీక్లీ మినిమం 100-200 ఓట్లు చేపిస్తా ప్రశాంత్ పక్క. మా బ్యాచ్ ఒక 10 మంది 20 మంది ఉంటారు. ఈ రోజు ఇంకా మినిమం ఒక్కొక్కరు ఫోన్తో మిస్డ్ కాల్ ఒకటి ఓటింగ్ ఒకటి పక్కా పడింది ప్రశాంత్కి. మరి ఇన్ని ఓట్లు వేసి దగ్గరుండి గెలిపించుకున్నారు కదా, మరి ఆ గెలిచిన దానికి ఆ ఆనందం సుఖం లేకుండా జరిగిపోయింది. మరి దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతారు? అదే చాలా బాధగా ఉంది మాకు కూడా చెప్పుకోవడానికి.